రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చర్చకు రావాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి సవాల్ విసిరారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్పై కోదండరెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కాంగ్రెస్ సర్కార్ 4 గోడల మధ్యలో కూర్చొని నిర్ణయాలు తీసుకోలేదని కోదండరెడ్డి స్పష్టం చేశారు. విధానం ప్రకారంగా రూల్స్ ప్రకారంగా 2 లక్షల పైన ఉన్నది ఆ 10,000 ఉండని 20,000 ఉండని అది కడితే గాని ప్రభుత్వం నుంచి వచ్చే సొమ్ము రాదు. ఇంత కేటగరికల్ గా మేము చెప్తా ఉంటే మీరు చేసిన నిర్వాకాన్ని మర్చిపోయి రోజు అదే పనిగా ఇంకొక సమస్యనే లేదు మీకు. ప్రభుత్వాన్ని రోజు అమాయక రైతులను పట్టుకొని మీరు కన్ఫ్యూజన్ చేస్తున్నారు. నేనైతే సరే కేటీఆర్ మాట్లాడే మాటలు అందులో ఏవి కూడా సత్యం ఉండదు. హరీశ్వరరావు గారితో అడుగుతున్నాం మీరు రాండి, ఎక్కడైనా ఏ గ్రామమైనా ఎంచుకోండి, లేకపోతే హైదరాబాద్ లో ఎక్కడైనా మేము లెక్కలతో యుక్తంగా వస్తాం, మీరు కూడా రండి, సమాధానం చెప్పండి. మీరు ఎవరినన్నా తప్పుదో పట్టించండి కానీ రైతాంగాన్ని అనవసరంగా కన్ఫ్యూజన్ లో పెట్టకండి.